జనహిత ట్రస్ట్ ఆధ్వర్యంలో వార్డ్ 2 రసూల్పురాలోని మార్గదర్శిని కాలనీ జైన్ మందిర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఈరోజు ప్రారంభించారు. మార్గదర్శిని కాలనీ అసోసియేషన్ వారి సహకారంతో జనహిత ట్రస్ట్ ఈ హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. ఈ క్యాంపులో స్థానికులకు ఉచిత వైద్య పరీక్షలు, బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగం చేకూరుతుందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన జనహిత ట్రస్ట్ మరియు మార్గదర్శిని కాలనీ అసోసియేషన్ వారిని అభినందించారు. నియోజకవర్గంలోని అన్ని వార్డులలో ఇలాంటి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనహిత ట్రస్ట్ సభ్యులు, మార్గదర్శిని కాలనీ అసోసియేషన్ సభ్యులు, వైద్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు జనహిత సేవా ట్రస్ట్ మరియు కిమ్స్ వారి ఆధ్వర్యంలో మార్గదర్శి కాలనీ కమ్యూనిటీ హాల్లో మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. ఈ యొక్క మెగా హెల్త్ క్యాంపులో అన్ని రకాల ట్రీట్మెంట్ తో పాటు ఉచితంగా మందులు కూడా ఇస్తారు, ఈసీజీ కూడా చెక్ చేస్తారు. వీళ్ళలో గొప్పమైన విషయం ఏంటంటే ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా పెట్టడం. ఇప్పుడే మనం చూసినాం, చాలా మంది వృద్ధులు కూడా నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు కావచ్చు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ యొక్క టీం అందరికీ హృదయపూర్వకంగా నా ఒక అభినందన తెలుపుతున్నాను. ఈ రోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా చాలా ఖరీదు, వైద్యమే కన్సల్టేషన్ ఫీజు తో పాటు ఎక్కడికి వెళ్ళినా ల్యాబ్లకు వెళ్లాల్సి వస్తుంది. అన్ని షుగర్ చెకింగ్ కావచ్చు, బీపీ చెక్లు కావచ్చు, ఏ చెకింగ్ అయినా కూడా డబ్బులు తీసుకుంటారు డాక్టర్లు. ఇక్కడ ఫిజిషియన్లు వచ్చినా కూడా బయట అయితే పైసలు తీసుకుంటారు. ఇక్కడ అంతా ఉచితంగా ట్రీట్మెంట్ తో పాటు ఉచితంగా మందులు ఇస్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి ట్రస్ట్ ద్వారా ఇంకా కూడా కంటోన్మెంట్ వ్యాప్తంగా అన్ని బస్తీలలో ఈ క్యాంపులు ఆర్గనైజ్ చేసేయాలని కూడా మూర్తి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ టీం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు పొల్యూషన్ ద్వారా అనేక మందికి అనేక రకాలుగా జబ్బులు వస్తున్నాయి, ఇబ్బందులు అవుతుంది. కాబట్టి అందరికన్నా కాస్ట్లీ ఏమైంది, ఈ రోజు విద్య వైద్యం ఖరీదైపోయింది. కాబట్టి ఇలాంటి విద్య వైద్యం కూడా ఇలాంటి ట్రస్ట్ వాళ్ళందరూ ముందుకొచ్చి సమాజం గురించి ఆలోచించినప్పుడే వీళ్ళ మీద ఆర్థిక భారం కాకుండా అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం గురించి ప్రతి ఒక్కరు ఐక్యమై తోడుండి సక్సెస్ చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. आपका नाम क्या बोले? आपका नाम అమ్మా బాయ్. ఇప్పుడు వీళ్ళిద్దరిని అయితే మీరు చూస్తారు కదా, వీళ్ళిద్దరు రెగ్యులర్ గా వాళ్ళకి అవసరం ట్రీట్మెంట్. మీరు ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు మనమే డిపెండ్ అయి ఉంటారు. మనం నిజంగా హెల్ప్ చేస్తున్నాం అవుతాం. నేను మీ ద్వారా ఏం కోరుతున్నా అంటే మెడికల్ క్యాంప్ బహుత్ జని లగారు, చాలా మంది పెడుతున్నారు. కానీ రెగ్యులర్ గా ఒక దగ్గర పెడితేనే వాళ్ళకి యూజ్ అవుతుంది. రిక్వెస్ట్, మీరు ఇంత కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడాలనిపిస్తూ చెప్తున్నా. మిమ్మల్ని చూసి సేమ్ డాక్టర్లు సేమ్ టీం ఉండాలి. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఈ డాక్టర్ దగ్గర చెక్ చేసుకుని డాక్టర్ కూడా నా పేరు గుర్తుంటది, మా ప్రిస్క్రిప్షన్ ఇది ఉంటది. కాబట్టి ఆ డాక్టర్ కూడా తెలుస్తుంది ఏం వాడింది, ఎట్లా ఉంది, డెవలప్మెంట్స్ అయిందా, ఏమైనా ఇబ్బంది అయిందా తెలిసే ప్రాసెస్ గా పర్మనెంట్ గా మనం గొప్ప సేవ. ఇది చాలా గొప్ప సేవ. కానీ సిస్టమైజ్డ్ ఎవ్రీ మంత్ పెడితేనే గొప్ప సేవ. పుట్టి మనం పేరుకు పెట్టుకున్నామంటే మాత్రం ఎవరికి యూజ్ ఉంటుంది.